అందరికీ నమస్కారం అండి. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా రామకథను ఆయన గొప్ప భక్తుడైన వీర హనుమంతుడి మాటల్లో విందాం. వానరరాజు కేసరి భార్యకు జగత్ప్రాణుడైన వాయువు వలన పుట్టిన హనుమంతుడనే వానరుడను నేను. అగ్నికి వాయువుతో వలె నాకు సుగ్రీవునితో సహజమైత్రి. ఒక కారణంగా వాలి తన తమ్ముడు సుగ్రీవుని వెళ్ళగొట్టాడు. అప్పుడు చాలా రోజులు అతడు నాతో కలిసి ఋష్యమూక పర్వతం మీద ఉన్నాడు. ఆ సమయంలో దశరథ నందనుడైన శ్రీరామచంద్రుడు తన తండ్రి ఆజ్ఞను పాటించడానికి భార్యతో తమ్ముడు లక్ష్మణునితో కలిసి దండకారణ్యానికి వచ్చారు. అతడు మానవ రూపధారి అయిన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు. జనస్థానంలో ఉండగా ఆ పురుషోత్తముని మాయా కాంచనమృగ రూపాన్ని ధరించిన మారీచుడనే రాక్షసుని ద్వారా మోసగించి దుష్టుడైన రాక్షసరాజు రావణుడు కపటంతో బలవంతంగా అతని భార్యను అపహరించాడు. భార్యను కోల్పోయిన శ్రీరామచంద్రుడు తమ్మునితో కలిసి ఆమెను వెతుకుతూ ఋష్యమూక పర్వతం మీది సుగ్రీవుని కలుసుకున్నారు. వారిద్దరికీ మైత్రి కుదిరింది. శ్రీరామచంద్రుడు వాలిని సంహరించి కిష్కింధా రాజ్యానికి సుగ్రీవుని అభిషిక్తుణ్ణి చేశారు. తన రాజ్యాన్ని పొందిన సుగ్రీవుడు సీతాన్వేషణ కోసం 1000 మంది వానరులను పంపారు. ఆ సమయంలో 1,00,00,000 మంది వానరులతో కలిసి నేను కూడా దక్షిణ దిక్కుకు వెళ్ళాను. అప్పుడు పక్షిరాజు సంపాతి సీత రావణుని దగ్గర ఉందని చెప్పింది. అందుకని పుణ్యాత్ముడైన ఆ శ్రీరామచంద్రుని కార్యాన్ని పూర్తి చేయడానికి నేను వెంటనే 100 యోజనాల విస్తీర్ణం గల సముద్రాన్ని దాటాను. మొసళ్లతో తిమింగలాలతో నిండి ఉండే ఆ సముద్రాన్ని నా పరాక్రమంతో దాటి నేను రావణ నగరిలో సీతామాతను కలుసుకున్నాను. తరువాత మిద్దెలతో ప్రాకారాలతో గోపురాలతో శోభిల్లే లంకాపురిని కాల్చి అక్కడ రామనామాన్ని చాటి చెప్పి తిరిగి వచ్చాను. నా మాటను విశ్వసించి శ్రీరామచంద్రుడు వెంటనే కోట్ల కొలది వానర సైన్యాన్ని వెంట పెట్టుకుని వెళ్ళి సముద్రానికి సేతువు నిర్మించి లంకను చేరుకున్నారు. అక్కడ ఆయన యుద్ధంలో సమస్త రాక్షసులను అన్ని లోకాలను ఏడిపించిన రావణాసురుని బంధు బాంధవ సహితంగా సంహరించారు. శరణన్న వారిని కాపాడే పరమ ధార్మికుడు శ్రీరామచంద్ర భగవానుడు. భక్తుడైన విభీషణుని లంకారాజ్యానికి పట్టం కట్టాడు. నశించిన వైదిక శృతిని వలె తన భార్యను తీసుకుని వచ్చి ఆమెతో సహా తన రాజధాని అయోధ్యాపురికి తిరిగి వచ్చారు. అతడు రాజ్యాభిషిక్తుడైనప్పుడు నేను అతనిని, హే శత్రుదమన, ఈ భూమండలం మీద నీ పవిత్రగాథ నిలిచి ఉన్నంత వరకు నేను జీవించి ఉండాలి అని వరం అడిగాను. అలాగే జరుగుతుందని నా ప్రభువు నన్ను అనుగ్రహించారు. జై శ్రీరామ పర్వంలో హనుమంతుల వారు భీమునితో చెప్పిన